హాయ్ హలో నమస్తే. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ఒక ఉత్తరం రాశారు. కాన్స్టిట్యూషన్ డే లెటర్ అని దాని పేరు పెట్టారు. ఆ లెటర్లో కొన్ని పాయింట్లు రాశారు. నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. అదేంటంటే ఆర్టికల్ 51A, దాంట్లో ఆర్టికల్ 51A ఏమని రాశారంటే ప్రమోటింగ్ హార్మనీ అండ్ సైంటిఫిక్ టెంపర్ అనే పదం రాశారు. అంటే ప్రమోటింగ్ హార్మనీ అండ్ సైంటిఫిక్ టెంపర్, ఫండమెంటల్ డ్యూటీస్, ఇన్ని 3 పదాలు రాశారు. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు అది మీరు ఎక్కడైనా చూడండి, ఉత్తరప్రదేశ్ అక్కడ ఇక్కడ కూడా ఎక్కడ చూసినా బీజేపీ వర్సెస్ టీఎంసీ, బీజేపీ వర్సెస్ అక్కడ బీహార్లో మన ఆర్జేడీ, బీజేపీ వర్సెస్ శివసేన, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఎక్కడ చూసినా సరే అపోజిషన్ బీజేపీలో ఉంది. ఇప్పుడు రూలింగ్ ఆర్ అపోజిషన్లో బీజేపీ చాలా బలంగా ఉంది దేశవ్యాప్తంగా. అక్కడ ఈ యొక్క దాడులకి పాల్పడుతుంది ఎవరు? ఓకే, నరేంద్ర మోడీ గారు ప్రమోటింగ్ హార్మనీ అన్నారు. మీరు ఇచ్చే స్పీచ్ల వల్ల ఎంత హార్మనీ దెబ్బతింది, రిలీజియన్ వల్ల హార్మనీ ఎంత దెబ్బతినింది అనేది మరి ప్రధానమంత్రి గారికి తెలియదా? ఓకే, ముస్లిమ్స్ మీద ఎక్కువగా ప్రసంగాలు ఇస్తుంది ఎవరు? క్రిస్టియన్స్ మీద ఎక్కువగా వ్యతిరేకంగా ఎక్కువ ప్రసంగాలు ఇస్తుంది ఏ పార్టీ వాళ్ళు? ఓకే, మీరు ప్రమోటింగ్ హార్మనీ అని చెప్పి కాన్స్టిట్యూషన్ డే రోజు ఉత్తరం రిలీజ్ చేశారు ప్రధానమంత్రి గారు. ఓకే, సైంటిఫిక్ టెంపర్ గురించి మాట్లాడారు. చాలామంది బీజేపీ నాయకులు చెప్తున్నారు, ఎమ్మెల్యేలు, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎంపీలు హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్లేసుల్లో వాళ్ళు సైంటిఫిక్ టెంపర్ అని నరేంద్ర మోడీ గారు ఉత్తరంలో రాస్తే, కాన్స్టిట్యూషన్ డేలో సైంటిఫిక్ టెంపర్ అనే పదం రాస్తే, కోవిడ్ తగ్గాలంటే కవ్వు యూరిన్ తాగాలని వాళ్ళు ప్రచారం చేసింది. పుష్పక విమానం గతంలో హనుమంతుడే ఫస్ట్ విమానం కనిపెట్టింది హనుమంతుడు, ఏదో పుష్పక విమానం, ఇట్లాంటి కామెంట్లన్నీ చేశారు వీళ్ళు. నిజంగా ఇది ఇట్లాంటి కామెంట్లు మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఎర్రచందనం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని రక్తం పడి అక్కడి నుంచి ఎర్రచందనం వచ్చిందని. ప్రధానమంత్రి గారేమో మనం సైంటిఫిక్ టెంపర్ అని నేను ఉత్తరంలో రాస్తే ఇది వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో ఇవి ప్రచారం చేస్తున్నారు అన్నమాట. ఓకే, నమ్మకాలు ఉండొచ్చు, బట్ ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎస్పెషల్లీ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్, కార్యకర్తలు అలాగా మాట్లాడుకుంటారండి. భక్తులు ఉన్నారు చాలామంది, క్రిస్టియన్స్ కూడా అంటారు ప్రార్థన చేస్తే తగ్గిద్ది, క్రిస్టియన్స్ కూడా ప్రార్థన చేస్తే తగ్గిద్ది. ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో సరిపోతాయి. అది ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ మీరు మెడిసిన్ వేసుకోవద్దు, ప్రార్థన చేసుకొని తగ్గిద్ది అని చెప్పి ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే కూడా అవుతుంది. అది కార్యకర్తలు అనుకోవచ్చు కింద, బట్ ఇది బీజేపీకి సంబంధించిన వాళ్ళే అంటున్నారు పైన. అది ప్రాబ్లం. అండర్లయింగ్ రైట్స్ అంటే సప్రెసింగ్ రైట్స్ అండ్ హైలైటింగ్ డ్యూటీస్, ఇది బీజేపీ సిద్ధాంతం. వాళ్ళ స్టార్టింగ్ నుంచి కూడా రాజ్యాంగాన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఇదే. బీజేపీ వాళ్ళు రాజ్యాంగాన్ని ఇన్ ద బిగినింగ్ 1950s వాళ్ళు ఎందుకు వ్యతిరేకించారంటే ఇదే రైట్స్ని, ఫండమెంటల్ రైట్స్ ఎక్కువ రాశారు, ఫండమెంటల్ డ్యూటీస్ లేవు, అందుకని రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పుడు నిన్న మోడీ గారు అది రాశారు, గాంధీ గారు చెప్పారు, ఆ లెటర్లో రాశారు, గాంధీ గారు చెప్పారు రైట్స్ ఫ్లో ఫ్రమ్ డ్యూటీస్ అని రాశారు అని గాంధీ గారు అన్నారని దాన్ని కోట్ చేశారు నిన్న ఈ లెటర్లో. మోడీ గారు రాసిన కాన్స్టిట్యూషన్ డే లెటర్లో గాంధీ సెడ్ రైట్స్ ఫ్లో ఫ్రమ్ డ్యూటీస్ అనే పదం వాడారు. నీ యొక్క విధుల నుంచే నీ హక్కులు వస్తాయి అని చెప్పి పదం గాంధీ గారు అన్నారు అని చెప్పి రాశారనమాట. అంటే ఈ యొక్క రైట్స్ని తొక్కేయడానికి ప్రయత్నం చేయటం, దీన్ని హక్కుల్ని తొక్కేయడానికి ప్రయత్నం చేయడం, డ్యూటీలు చూపించి హక్కుల్ని తొక్కేయడానికి ప్రయత్నం చేయటం. డ్యూటీస్ అనేవి ఎవరు వైలేట్ చేసినా అది చట్టరీత్యా నేరం అని చెప్పి మనకి చట్టాలు ఉన్నాయి. హక్కులకి ఏం చట్టాలు ఉన్నాయి? చట్టరీత్యా నేరం. డ్యూటీ ఇవన్నీ వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? దేశానికి హామ్ చేయకపోవటమే డ్యూటీ. నువ్వు క్రైమ్ చేయకపోవటమే డ్యూటీ. క్రైమ్ చేస్తే పోలీసులు వచ్చి పట్టుకుంటారు నిన్ను. ఓకే,
లేదంటే వాలంటరీ సిస్టమ్, వాలంటరీగా ఏదో రోడ్డు మీద పేపర్ పడింది, మన దేశం కాబట్టి మనం జాగ్రత్త తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేది ఒక డ్యూటీ అనుకోండి. దానికి ఎంసీహెచ్ఓలు పెట్టుకున్నారు మన వాళ్ళు, ఎంసీహెచ్ఓలు పెట్టుకున్నారు, వీళ్ళున్న వాళ్ళు వేస్తారు, లేదంటే అక్కడ చుట్టుపక్కల అంతా ఎంప్లాయీస్ ఇప్పుడు పనిచేసిన వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఓకే, అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ప్రతిదానికి కూడా ఒక సిస్టమ్ అనేది ఏర్పడింది మనకి. కాబట్టి ఎవరు డ్యూటీస్ నుంచి ఎవరు తప్పించుకోవట్లేదు దేశంలో, అందరూ వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు దేశం మీద. చాలామంది హక్కులు కోల్పోతున్నారు. ఈ హక్కుల్ని సప్రెస్ చేయడానికి డ్యూటీని హైలైట్ చేయటం అనేది నా ఉద్దేశం. తర్వాత మోడీ గారి ఉత్తరంలో సెల్ఫ్ కంగ్రాచులేటరీ పర్సనల్ నేరేషన్ ఎక్కువ రాశారు. అంటే నేను చాలా చిన్నప్పటి నుంచి హంబుల్ ఫ్యామిలీ నుంచి పైకి వచ్చాను, ఇంత పవర్కి వచ్చాను, నేను దేశాన్ని ఇంత నిలబెడుతున్నాను, ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు. అంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలో ఉండటానికి 100 సంవత్సరాల యొక్క కష్టం చాలామందిది ఉంది. భారతీయ జనతా పార్టీ 1980s స్టార్ట్ అయినా దాని యొక్క మదర్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ ఉంది. ఆర్ఎస్ఎస్ 1930 నుంచి చాలామంది కష్టపడుతూ దాన్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. చాలామంది యొక్క కష్టం ఉంది, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల కష్టం ఉంది ఈరోజు బీజేపీ అధికారంలోకి రావడానికి. మోడీ గారు ఆ లెటర్ చూసిన తర్వాత వీళ్ళందరి కష్టాన్ని సింపుల్గా తొక్కేసి నేను చాలా కష్టపడి పైకి వచ్చాను అని తన్ను అంటే మిగతా వాళ్ళ యొక్క కష్టాన్ని డౌన్ ప్లే చేశాడేమో అని నాకు అనిపించింది. తన కష్టాన్ని ఎక్కువగా, తన యొక్క కష్టాన్ని, తన నాయకత్వాన్ని పెంచుకుంటూ వాళ్ళని మిగతా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల యొక్క కష్టాన్ని డౌన్ ప్లే చేశాడేమో అని నాకు అనిపించింది ఆయన ఉత్తరం చదివిన తర్వాత. ఓకే, స్టేట్స్మెన్షిప్ గురించి మాట్లాడటం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఈ ఆరోపణలన్నీ ఓటు చోరీ అనేటువంటి ఇన్ని ఆరోపణల మధ్య ఈ యొక్క ఎలక్టోరల్ మెసేజింగ్ అనేది ఒక పెద్ద డిస్గేస్ట్ అంటాను. స్టేట్స్మెన్షిప్ అనేది ఒక డిస్గేస్ట్. ఇన్ని అనుమానాలు, ఆరోపణలు ఎదుర్కొంటూ ఓటు చోరీ చేసి గెలుస్తున్నారని, ఎస్ఐఆర్ పేరుతో ఓటును తొలగించారని, వాళ్ళ ఓట్లను వేసుకున్నారని, బీహార్ నుంచి అంటే హర్యానా నుంచి 6,000 జనాలను తీసుకొచ్చారని, ట్రైన్లో తీసుకెళ్ళ, ఇన్ని ఆరోపణల మధ్య టాకింగ్ అబౌట్ స్టేట్స్మ్యాన్షిప్ డజంట్ వర్కౌట్ మచ్. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్కి థ్రెట్ని మనం మర్చిపోయి రాసినటువంటి ఆథర్స్ని హైలైట్ చేయటం. అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు, ఆయన లెటర్లో 2 పేర్లు రాశారు, అంబేద్కర్, పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ రాశారు. అంబేద్కర్ పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మెన్షన్ చేశారు లెటర్లో. బట్ మీరు ఆ ఉత్తరం, ఆ రాజ్యాంగం రాసిన వాళ్ళ పేర్లు మెన్షన్ చేశారు. బట్ వాట్ అబౌట్ దోస్ హు ఆర్ ఓవర్సీడింగ్ ఆర్ దాన్ని ఏమంటారు, సప్రెసింగ్ ది వాల్యూస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఈ మధ్య జుడిషియల్లోకి కూడా జుడిషియల్ని ఓవర్ పవర్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంటే జడ్జిలు కూడా భయపడుతున్నారు, జడ్జి ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ జడ్జిమెంట్ ఇవ్వడానికి జడ్జిలు కూడా ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అపోజిషన్కి వ్యతిరేకంగా సెంట్రల్ ఏజెన్సీస్ వాడుతున్నారని సిబిఐ, ఈడీ ఇట్లాంటివి ఆరోపణలు చేస్తున్నారు. ఫార్ములాస్ వంటివి తీసుకొచ్చి వాటికి వ్యతిరేకంగా రైతులు యుద్ధం చేశారు, దాని మీద ఫార్ములాస్కి వ్యతిరేకంగా. వీటన్నిటి గురించి మాట్లాడకుండా ఫెడరలిజం పోతుందని ఆరోపణ, సెక్యులరిజం ఎప్పుడో పోయిందని చెప్పి ఆరోపణ. ఇన్ని ఆరోపణల మధ్య మనం అంబేద్కర్ పేరు, పటేల్ పేరు చెప్తే రాజ్యాంగ విలువలు నిలబడతాయా? రాజ్యాంగాన్ని మొత్తం తొక్కేసి అంబేద్కర్ పేరు చెప్తే మన రాజ్యాంగ విలువలు నిలబడతాయా అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఓకే, కాన్స్టిట్యూషన్ డే రోజు హిస్టరీని రివిజన్ చేశారు ఆయన. ఎప్పుడో పాతకాలంలో అది చేశారు, ఇది చేశారు, ఇవన్నీ రాశారనమాట. కానీ అదే హిస్టరీలోకి వెళ్తే అపోజిషన్ వాళ్ళు చెప్తారు 1949లో మీరే రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు, జాతీయ జెండాన్ని వ్యతిరేకించారు, మీరు అసలు జాతీయ జెండాన్ని ఎగరేయలేదు అని చెప్పేసి అపోజిషన్ రోజు కొట్టుకుంటున్నారు కదా. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫైనల్గా వికసిత్ భారత్
అనేది ఇప్పటికీ నాకు అర్థం కాదు. వికసిత్ భారత్ వితౌట్ అకౌంటబిలిటీ నాట్ పాసిబుల్. అకౌంటబిలిటీ లేకుండా వికసిత్ భారత్ అనేది పాసిబుల్ కాదు. ఊరికే పేపర్ మీద రాసి స్టేట్మెంట్లు రాసి అదే జీడిపి పెరిగింది కాబట్టి మనం ఎకానమీలో 4th ప్లేస్లోకి వెళ్ళామని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. నిజంగా జరిగింది, అది అబద్ధమేం కాదు. 4th ప్లేస్లోకి వెళ్ళింది జీడిపిలో. బట్ దట్ డజంట్ రిఫ్లెక్ట్ ద ఎకానమీ షుడ్ బి రిఫ్లెక్టెడ్ బై ఇన్ఫ్లేషన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్, పావర్టీ రేట్, ఇవన్నీ ఉంటాయి. జీడిపి అనేది జస్ట్ ఇట్స్ ఏమంటారు ది టోటల్ ఆఫ్ అమౌంట్స్ ఎర్న్డ్ బై ది ఇండియన్స్. 150 కోట్ల మంది జనాలు తలా 10 రూపాయలు సంపాదించినా సరే కోట్ల రూపాయలు అవుతాయి మనకి. దాన్ని తీసుకెళ్ళి జీడిపి అకౌంట్లో వేసి ఆబ్వియస్లీ విల్ బికమ్ నెంబర్ 1 బికాస్ యువర్ పాపులేషన్ ఈజ్ మోర్ ఇన్ జీడిపి. వాట్ అబౌట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, వాట్ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్, వాట్ అబౌట్ పావర్టీ రేట్, వాట్ అబౌట్ ఇన్ఫ్లేషన్, వాట్ అబౌట్ ఇండస్ట్రియల్ గ్రోత్, వాట్ అబౌట్ ఏమంటారు స్మాల్ ఎస్ఎంఈస్, వాట్ అబౌట్ ది గ్రోత్ ఆఫ్ ఇన్ఫార్మల్ సెక్టర్, what about growth of handicrafts, what about growth of the agriculture, production of the agriculture, ఇన్ని ఉంటాయి. ఎన్నిటిని వదిలేసి ఒకటి పట్టుకొని ప్రమోట్ చేశారు, జీడిపి ఒకటి పట్టుకొని. సో కాబట్టి వికసిత్ భారత్ వితౌట్ అకౌంటబిలిటీ ఈజ్ నాట్ పాసిబుల్ అని నా ఉద్దేశం. సో ఇది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారిని అంటే నేను మీకు అర్థమైనది పాటికి నేను రోజు ఇండియా బ్లాక్ తరపు నుంచి ఎన్డీఏలో ఉన్నటువంటి పాలసీని సిద్ధాంతాన్ని విమర్శిస్తున్నాను కాబట్టి దానిలో భాగంగా నేను ఈ లెటర్ పెడుతున్నాను, ఈ వీడియో పెడుతున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.